అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 26వ తారీఖు మే నెల నుంచి 1వ తారీఖు జూన్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా మీ యొక్క గోచారమే కాదు జాతకరీత్యా కూడా చెప్పగలిగితే ఎలా ఉంటుంది అలాంటి విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఈ వారం కానీ గమనించే మనకు బుధగ్రహం మేషరాశిలో, సూర్యుడు, శుక్రుడు, గురువు వృషభ రాశిలో, కేతువు కన్యా రాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో, కుజుడు మీనరాశిలో, శని కుంభరాశిలో, చంద్రుడు ధనుసు, మకరం, కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం కానీ చూసుకుంటే మనకు ఆదివారం నుంచి శనివారం వరకు మూలా నక్షత్రం నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం వరకు తదియా తిథి నుంచి నవమి తిథి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఉంటాయని తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నా యొక్క వాట్సాప్ నెంబర్కి పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను. జాతకం మొత్తం 50 పేజీలు ఉంటుందండి. మీకు అది మెయిల్ కూడా చేస్తాను. మీ చేత వాయిస్ రికార్డ్ కూడా చేయించి మీ జాతకాన్ని చదివి వినిపిస్తాను. ఇకపోతే ఏ సమస్యకు వచ్చినా సరే అండి, దానికి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సొల్యూషన్ లేకుండా ఏ సమస్య పుట్టదండి. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకాలు చదవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. చిన్నగా గురుదక్షిణ ఉంటుంది, చాలా నామినల్గా ఉంటుంది. అందుకే నా పేరు కూడా అందరూ thesimpleastrologer.com అని అంటారు. ఈ ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేస్తారని చెప్పేసి మా ఆశీర్వాదాలు మీ కుటుంబంపై ఎప్పటికీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ కన్యా రాశి వాళ్లకు 26వ తారీఖు మే నుంచి 1వ తారీఖు జూన్ వరకు బుధగ్రహం యొక్క స్థితి అష్టమంలో ఉండడం వల్ల కన్యా రాశి వాళ్ళు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికిరాదు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. తొందరపాటు ఏమాత్రం పనికిరాదు. డబ్బు విషయంలో ఇబ్బంది లేదు. కుటుంబాన్ని బాగా చూసుకుంటారు. పిల్లల చదువు బాగుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ఉండాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు కొనటానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో ఈ వారం అంతా సాగుతుంది. తల్లి యొక్క ఆశీస్సులు బాగుంటాయి. సంతానం విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ యొక్క విదేశీయానాలు, దూర చదువుల కోసం వెళ్ళేవాళ్ళు, దూర ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా ముఖ్యంగా నిర్ణయాలు ఏదైతే తెలివిగా తీసుకుంటామో అవి కూడా 1-2 సార్లు ఆలోచించి చేయటం మంచిది. ఆరోగ్య సమస్యలు ఏమీ ఉండవు. సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఈ వారం అంతా జరుగుతుంది. ఆరోగ్య భంగాలు ఏమీ లేవు. శత్రువులు కూడా మనకి అణిగి ఉంటారన్నమాట. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరటం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, ఇలాంటివన్నీ అద్భుతంగా జరుగుతాయి. ముఖ్యంగా పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. ఈ వారంలో కన్యా రాశి వాళ్ళకి అదృష్టం చాలా బాగుంది. మంచి అదృష్టవంతులై ఉండి తండ్రి, పెద్దల యొక్క ఆశీస్సులు బాగుండి ఆస్తుల విషయంలో మీకు చాలా ఫేవరబుల్గా ఈ వారం ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో సంకట స్థితి, ఇబ్బందులు, పై అధికారుల ఒత్తిళ్ళు, వెంటనే కొత్త ఉద్యోగానికి మారాలని తీవ్రమైన ఒత్తిడి వల్ల నిర్ణయాలు తీసుకోవద్దు. సెలవు పెట్టి హాయిగా కూర్చోండి. అంతేగాని నిర్ణయాలు తీసుకునే సమయం కాదు అని చెప్పేసి మీకు 1-4 సార్లు చెప్తున్నా. వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారు. ఖర్చులు మాత్రం ఈ వారం అధికంగా ఉంటాయి. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా నేను ఈ వారం అంతా కూడా ప్రశాంతంగా ఉండండి. రోజు విష్ణు సహస్రనామాన్ని చదువుకోండి. ప్రియాంగు కలికా శ్యామం రూపేణ ప్రతిభం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామి అనే మంత్రాన్ని రోజు చదవండి. సక్సెస్ మీదే. అందరూ విన్నారు కదా 12 రాశులకు ఏ విధంగా చెప్పాను. ఇక మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని పైన ఇచ్చిన 3 నెంబర్లో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పంపిస్తే మీ జాతకం మొత్తాన్ని నేను రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తూ, దాని కొరకు చిన్నగా గురుదక్షిణ ఉంటుందని తెలియజేస్తూ, మీ అందరూ కూడా thesimpleastrologer.com అనే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.